మండలం అరికేరి గ్రామంలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వైసీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కార్యకర్త ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కొరకు టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారన్నారు. హత్యకు గురైన ఈరన్న భార్యకు ఎంపీ బస్తిపాటి నాగరాజు అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇస్తామంటూ ఆశ చూపి చేతులెత్తేస్తారని విమర్శించారు. మా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చేయి పెట్టద్దు. ఈరన్న గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము, వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు. ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్గా ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియాలనేటువంటి ఉద్దేశంతో ఈయన బ్రతికి ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకి రాదు, అలాగే వాళ్ళని ఇతన్ని హతమారిస్తే ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొచ్చు, ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు, అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి, ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. విరూపాక్షి గారు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించారు. ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది, కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక సాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది. ఆయనకు దాదాపు 6 మంది పిల్లలు ఉన్నారు, అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చి ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మీ టికోటి ప్రభుత్వంలో చెప్పిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఆయన బలి చేసినట్టు కాదు. ఏం చేస్తున్నావు మీరు? కులము ఎంపీ గారు మీరు ఇక్కడ వచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తానే విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు నువ్వు. మీరే తప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్చేకొస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ను మేము అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన లోళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే 10 లక్షలకు చెక్ ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ఇంకేదో రాలేదనే విధంగా 5 లక్షల చెక్కు ఆ జగన్ సార్ గారు ఇచ్చినారు. అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేరు గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్రీదేవి అక్క గారు, అదేవిధంగా మన సురేంద్ర రెడ్డి అన్న గారు, శశికళమ్మ అక్క గారు, ఇక్కడ వచ్చిన మన అందరూ ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, సర్పంచ్లు, ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ కలిసి అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తల మొత్తం
6 మండలాల నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరికి వచ్చిన దానికి అందరికి ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలొస్తే ఉప్పెనలా మింద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరే గాని మీరు రాజకీయం చేసుకోండి. ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము గాని రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీద ఉండరు. ఖచ్చితంగా 2028 కానీ 29 కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు మర్యాదగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ 6 ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు. మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకొని అనుకోద్దని మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు ఇదే చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుందనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈ మా కార్యకర్తలందరి అందరి ముందర ఎదురుగా చెప్తున్నాము. మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి 24వ తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు. అది ఎప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాననే విధంగా. ఇది ఎందుకంటే నేను లేదు సార్ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరన్న మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు దానికే జగన్ సార్కి విన్నమించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ 2 సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని. ఖచ్చితంగా ఆయన వస్తానని డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామో అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే. ఇది ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి పాపము ఆమె తెలియదు అమాయకురాలు ఉద్యోగం వస్తారనే ఆశతో పోయింది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి 6 మంది సంతానం ఉంది, చాలా బీదోడు, ఫీల్డ్ అసిస్టెంట్ లో కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇస్తానని చెప్పినాడు. ఈడ మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతామన్న విధంగా అన్యాయంగా ఆమెని ఇక్కడుండే టీడీపీ నాయకులు చంపించింది వాళ్ళే. మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్న విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. బలి చేసింది కాదని 10 లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి జగన్ సార్ ఇక్కడ వస్తుండే. అలాంటి దాన్ని ఈరోజు ఉపయోగం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి. ఎంపీ గారిని ఒకటి ఆడుతున్నారు, మీ కులమోలే కదా, నువ్వు వచ్చినావు కదా, ఎక్కడ ఆయా పోస్టు?
మరి నిజం చేస్తానన్నా కూడా వినకుండా ఆగా మేఘాల మీద మేము ఆ పోస్టును పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ మనుషులు ఆ విధంగా దారుణంగా మనిషిని చంపడం చాలా అమానుషం. ఆ కుటుంబానికి మరి పెద్ద దిక్కు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మేమంతా వచ్చాం, ఆ మాట వినగానే అందరం కూడా ఆ రోజు జగనన్న ఆ రోజు ఈ వార్త వినగానే అందరూ వెళ్ళండి ఆ కుటుంబానికి మరి ధైర్యాన్ని ఇవ్వండి, త్వరలో కూడా నేను కూడా వస్తాను, ధైర్యాన్ని నింపుతాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఆయన జగనన్న వచ్చే ముహూర్తం ఖరారైనప్పుడు విషయం ఏంటిదో మన ఎమ్మెల్యే విరూపాక్షని అన్ని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి కుట్రదారులు చేసేది వాళ్లే, కానీ దాన్ని విఫలం చేసేది వాళ్లే. అన్ని విద్యలు నేర్చుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ రోజు ఆ కుటుంబాన్ని ఈ రోజు ఈ విధంగా చింద్రాభద్రము భర్త చనిపోతే ఆ తల్లి ఆవేదన, ఆ పిల్లల ఆవేదన, మరి ఆ చనిపోయిన ఈరన్న ఆ తల్లి ఆవేదనను చూస్తుంటే కడుపు ఎట్లనో బగ్గుమంటుంది. అలాంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటి వాళ్ళకు కూడా వైసీపీ సాయం చేయకూడదని ఎన్నో కుట్రలు చేశారు. కానీ 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్న మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి చెప్తే అన్న వెంటనే స్పందించి జగనన్న ఈ రోజు ఆ కుటుంబానికి ఆసరాగా ఈ రోజు 5 లక్షల చెక్ అందించడము, అలాగే శశికళ గారు కూడా బాగా స్పందించి అక్క కూడా అక్కడికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతోనే అందరూ కూడా ఈ కుటుంబానికి సాయం చేయడం జరిగింది. ఇది జగనన్న అంటే ఈ రోజు ఆ రోజు మాట ఇచ్చిపోయాం, అందరం కూడా సాయం చేస్తాం, మేమంతా కూడా జగనన్నకు చెప్పి ఈ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి వెళ్లిపోయాం. 4 నెలలు తిరగకుండానే మళ్ళా మేమంతా వచ్చి ఆ రోజు ఎవరైతే మాట్లాడి వెళ్ళిపోయామో అంతా కూడా ఈ కుటుంబానికి ఎప్పటికీ కూడా అండగా ఉంటాము, ధైర్యాన్ని ఇస్తామని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ బ్రాండ్ అంటే, జగనన్న బ్రాండ్ అంటే. ఇవన్నీ చూసుకు వాళ్ళు ఏవైతే కూటమి వాళ్ళు ఏవైతే చెప్పారో ఆనాడు ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏవి కూడా సూపర్ 6 కాదు కదా, దాంట్లో ఒక్క 6 కూడా ఏది లేదు, ఒక పింఛన్లు తప్ప. పింఛన్లు ఇచ్చేది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, కానీ ఇవన్నీ కూడా మభ్య పెట్టడానికి భయభ్రాంతులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని. ఎవ్వరు కూడా మాకు ఈ పథకం రాలే అని వచ్చి అడిగితే వాళ్ళకి అక్రమైన కేసులు పెట్టడం, దుర్మార్గంగా వాళ్ళని హింసించడం, లేకుంటే అది కూడా భయపడని వైసీపీ వాళ్ళని చంపడం వరకు దిగజారినారు కూటమి వాళ్ళు. కానీ ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభంజనం. జగనన్న ఖచ్చితంగా సీఎం గా 2029 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ముందు వచ్చినా కూడా చూశారు, ఎక్కడికొచ్చినా చీమల పుట్టలాగా జగనన్నకి స్వాగతం పలుకుతున్నారంటే మీ కూటమి పటాపంచలైందని అందరికి తెలుసు. కాబట్టి ఈ రోజు అలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారు. అవన్నీ కూడా అదే దుర్మార్గం 2024 నుంచి మరి 2019 నుంచి 24 వరకు చేస్తే మీరంతా కూడా రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కానీ మా జగనన్న నైజం అది కాదు. ఎక్కడ కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఎక్కడ కూడా పార్టీకి అతీతంగా పేదవాళ్ళకి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నందుకే మీరు ఈ రోజు ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకోండి, అలా ఆల్రెడీ చెప్పేశారు జగనన్న, జగన్ 2 వస్తాడు. మీరు ఇలాగా చేస్తే ఖచ్చితంగా మీరు విత్తనం వేస్తున్నారు, ఆ విత్తనము ఏమైతుందో చూడండి అని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. ఇప్పుడైనా కూటమి వాళ్ళు మీ పని మీరు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పారో అది చేయండి. ఇలాంటి హత్య రాజకీయాలకు వెళ్ళొద్దండి. ఎవరు కూడా వైసీపీ వాళ్ళని ముట్టుకున్నారంటే ఇలాగే ఇక్కడ ఎట్లా చతురస్రాకారంగా ఎలాగో ఉండారో వైసీపీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. జై జగన్.